ఇవాళ నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ, ఆ శాఖ అధికారులకు యొక్క అలసత్వం వల్ల రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటు కర్ణాటక కానీ పెద్ద ఎత్తున గోదావరి జలాలను తరలించే ప్రయత్నం ఇటు ఆంధ్రప్రదేశ్ చేస్తుందని, తుంగభద్ర నదీ జలాలను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లు కొత్త ప్రాజెక్టులు కట్టి నీళ్లు తరలించకపోయే ప్రయత్నం పతాక శీర్షికన వార్తలు వస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పోలవరం రైట్ మెయిన్ కెనాల్ను 3 అంతలు పెంచింది. వాస్తవానికి అది సిడబ్ల్యూసి క్లియరెన్స్కు, పోలవరం డిపిఆర్లో దానికి విరుద్ధం. కానీ 3 అంతలు పెంచుకొని 200 టీఎంసీలను బంకచెర్ల ద్వారా పెన్నా బేసిన్కు, రాయలసీమ ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నీళ్ళు ఏంటంటే ముందు వాళ్ళు గోదావరి నది నుంచి వైకుంఠాపురం కింద ఒక ఆక్వాడక్ట్ని కట్టి అక్కడి నుంచి బొల్లంపల్లి దగ్గర 150 టీఎంసీల రిజర్వాయర్లు కట్టి ఆ బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి బంకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర వేసి తద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకుపోవడానికి ఆంధ్రప్రదేశ్ గత కొన్ని నెలలుగా ప్రణాళికలు రూపొందించి యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతూ ఉంది. దీని గురించి ఒకవైపు పర్సూ చేయడం లేదు. ఈ ప్రాజెక్టులకు అనుమతి సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం 13 నెలల కాలంలో విఫలమవుతూ ఉంది. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ ఏమో 200 టీఎంసీలు గోదావరి నీళ్లను పెన్నా బేసిన్కు తీసుకుపోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ కదులుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీస చలనం లేదు. మరోసారి తెలంగాణ భవన్ నుంచి పచ్చి అబద్ధాలు, అసత్యమైన విషయాలు అది జనంలోకి తీసుకుపోయి వాళ్ళేదో ఇరిగేషన్ గొప్ప చేసినట్టు, వాళ్ళేదో తెలంగాణ కోసం నీటి కేటాయింపులో కొట్లాడినట్టు, మేమేదో చేయనట్టుగా ఒక తప్పుడు ప్రొపగాండా జనంలోకి పంపించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా తెలంగాణలో వాళ్ళ హయాంలో ఇరిగేషన్ శాఖ నీటి కేటాయింపుల్లో తీవ్రమైన నష్టం జరిగింది. కొన్ని విషయాల్లో కోలుకోలేని నష్టం జరిగింది. మేము వచ్చినాక ఆ నష్టంలో కొంత పూర్తి చేయడానికి ప్రయత్నంలో కూడా వాళ్ళు తట్టుకోలేకనో ఓర్వలేకనో మరి లేదా పవర్ పోయిందని ఇంకా కోలుకోక ఏదో అడుగులో మాట్లాడుతున్నారు. ఉదాహరణకి ఈరోజు హరీష్ రావు గారు గోదావరి టు బంకచెర్ల విషయంలో ఏదేదో మాట్లాడిండు. అసలు ప్రాజెక్టు కట్టినట్టు, నీళ్లు తీసుకుపోయినట్టు, మేమేం చేయనట్టు. అసలు ఇంకా ఆ ప్రాజెక్టు అంటే అది ఒక వర్డ్ అన్నాడు, అలా 200 టీఎంసీలను ఏపీ తరలించుకుపోతుంటే మీరు మౌనంగా ఎందుకున్నారని. అసలు 200 టీఎంసీలు కాదు, 1 టీఎంసీ కాదు, ఒక చుక్క నీళ్లు ఈ ప్రాజెక్టులో ఎవరు ఎక్కడికి తీసుకుపోలే. అదేమన్నా ఆయన ఆలోచన చేసి ఆయన లెటర్ రాసిండు, దాని మీద కౌంటర్ లెటర్ రాసినాం. సో ఈరోజు ఆయన చెప్పిన విషయాలు పూర్తిగా అవాస్తవాలు, పూర్తిగా అబద్ధాలు. ఒక్క టీఎంసీ నీళ్లు, ఒక్క చుక్క నీళ్లు గోదావరి బంకచెర్ల ప్రాజెక్టులో ఇటు నుంచి అటు కదలే, అటు నుంచి ఇటు కదలే. మేము విషయంలో చాలా అలర్ట్ గా ఉన్నాం.